అండి అందరికీ నమస్తే. పెద్ది మూవీ నుంచి ఒక 3 అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ రోజు కొత్త సీన్స్ యాడ్ చేస్తామని చెప్పి పెద్ది మూవీ టీం వాళ్ళు చెప్పడం అనేది జరిగింది అనమాట. డైరెక్ట్గా బుచ్చిబాబు గారు చెప్పడం అనేది జరిగింది. అది కాకుండా డే 14th అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి లైవ్ డేటా అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి బ్రదర్స్, ఎవరు మిస్ చేయొద్దు. సో ఇంకో పాయింట్ కూడా జరుగుతుందండి. అదే నైజాం ఏరియాలో టికెట్ రేట్లు పెంపు మీద 7.5% అనేది శాతం అనేది వీళ్ళకి ఎవరైతే ఉంటారో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, మళ్ళీ వచ్చి థియేటర్ ఓనర్లకి ఇవ్వాలని చెప్పి ఇంతకుముందు అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పి అది ఒకటి జరుగుతుందనమాట. సో అది కూడా చెప్తాను, అది కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో ఎవరు మిస్ చేయొద్దండి. నేను ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు మన ఇండియాలో గ్రాస్ ఎంత సంపాదించింది, నెట్ ఎంత సంపాదించింది అని చెప్పి క్లారిటీగా చెప్తాను. ఎవ్వరూ మిస్ చేయొద్దండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూసుకున్నట్లయితే నాకు తెలిసి ఎవరు చెప్పుకుంటారు అనుకుంటా. నాకు తెలిసి ఇక ఓవర్సీస్లో చూసుకున్నట్లయితే 53 కోట్లు అయితే ఉంది ప్రస్తుతానికి. ఓకేనా, ఓవర్సీస్ నెట్ కలెక్షన్ అంటే ఇంటర్నేషనల్ అది గ్రాస్ కలెక్షన్ అండి, నెట్ కలెక్షన్ అంటున్నా. సో 53 కోట్లు అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, సో చూసుకున్నట్లయితే మన ఇండియాలో ఈ యొక్క మూవీ వచ్చి డే 14th అనేది గడుస్తుంది కాబట్టి ఒక 4 లక్షలు అయితే సంపాదించింది హిందీలో. ఓకే, సో తెలుగులో వచ్చి ఒక 15 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఓకే, సో కర్ణాటకలో చూసుకున్నట్లయితే ఎటువంటి డేటా అయితే రాలేదు. మలయాళంలో చూసుకున్నట్లయితే ఎటువంటి డేటా అయితే రాలేదు. తమిళ్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఒక 3 లక్షలు అయితే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో. ఓకే, సో చూసుకున్నట్లయితే ఈ యొక్క డే 14th కలెక్షన్ అనేది ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా. నిన్న డే 13th లైవ్ కలెక్షన్ అనేది చెప్పడం అనేది జరిగింది. నిన్న డే 13th టోటల్గా చూసుకున్నట్లయితే 3,97 లక్షలు అయితే సంపాదించిందండి. ఓకేనా, అది ఇండియన్ గ్రాస్ కలెక్షన్లో. ఇండియన్ నెట్ కలెక్షన్లో 3,45 లక్షలు అయితే సంపాదించింది అనమాట. టోటల్గా షోస్ అనేటివి 3,999 షోస్ అయితే పడ్డాయి అనమాట. ఓకేనా, సో చూసుకున్నట్లయితే టోటల్గా ఇండియన్ నెట్ కలెక్షన్లో 223,55 లక్షలు అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, సో చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ ద్వారా అండి, బాగా వినండి, ఇండియన్ గ్రాసు ఇండియన్ నెట్ సపరేట్గా ఉంటుంది అనమాట విత్ ఇన్ GST పే చేసిన తర్వాత. ఓకే, సో చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో ఇండియన్ గ్రాస్ కలెక్షన్ 21,83 లక్షలు అయితే వచ్చింది. ఓకే, సో దాంట్లో GST పోగా 18,50 లక్షలు అయితే సంపాదించింది అనమాట. షోస్ అనేటివి 847 షోస్ అయితే పడ్డాయి అనమాట. ఓకే, సో చూసుకున్నట్లయితే డే 1 చూసుకున్నట్లయితే 80,61 లక్ష అయితే సంపాదించింది. దాంట్లో GST పోతే 51 లక్ష అయితే ఇండియన్ నెట్ కలెక్షన్ అయితే వచ్చింది అనమాట. 12,000 షోస్ అయితే పడ్డాయి అనమాట. డే 2 చూసుకున్నట్లయితే 32 కోట్లు అయితే సంపాదించిందండి ఇండియన్ గ్రాస్ కలెక్షన్. ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 26,90 లక్షలు అయితే సంపాదించింది. షోస్ అనేటివి 10,000కు పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట. సో డే 3 చూసుకున్నట్లయితే 34,88 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే GST పోగా సో 29,10 లక్షలు అయితే సంపాదించిందండి. డే 4 చూసుకున్నట్లయితే 38,25 లక్షలు అయితే సంపాదించింది. సో దాంట్లో GST పోగా 32,15 లక్షలు అయితే వచ్చిందన్నమాట. డే 5 చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 14,66 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ గ్రాసు. సో డే 5 అనము. సో దాంట్లో GST పోగా 12,35 లక్షలు అయితే వచ్చిందనమాట. సో డే 6 చూసుకున్నట్లయితే 11,37 లక్షలు అయితే వచ్చింది ఇండియన్ గ్రాస్లో. దాంట్లో GST పోగా 9,70 లక్షలు అయితే వచ్చిందనమాట. డే 7 చూసుకున్నట్లయితే 8,89 లక్షలు అయితే వచ్చింది. దాంట్లో GST పోగా ఇండియన్ నెట్ కలెక్షన్లో 7,55 లక్షలు అయితే వచ్చిందనమాట. డే 8 చూసుకున్నట్లయితే 7,42 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే GST పోగా 6,30 లక్షలు అయితే వచ్చిందనమాట. ఓకే, సో డే 9 చూసుకున్నట్లయితే 6,03 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ గ్రాస్లో. ఇక ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 5,15 లక్షలు అయితే సంపాదించింది అనమాట, అంటే GST పోగా అండి. చూసుకున్నట్లయితే డే 10 చూసుకున్నట్లయితే 9,56 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 8,10 లక్షలు అయితే సంపాదించింది అనమాట డే 10. డే 11 చూసుకున్నట్లయితే 10,70 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ గ్రాసు. సో డే 10 చూసుకున్నట్లయితే అదే అండి, డే 11 చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్లో 9,20 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 12 చూసుకున్నట్లయితే 4,73 లక్షలు అయితే వచ్చింది ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే విత్ ఇన్ GST పోగా సో 4,10 లక్షలు అయితే సంపాదించింది
ఇది జిఎస్టీ కట్ చేసిన తర్వాత వస్తుందండి. ఆల్రెడీ క్లారిటీగా చెప్పేశాను అనమాట. సో డే 13th అనేది 3,97,00,000 అయితే వచ్చింది ఇండియన్ గ్రాస్ లో. విత్ ఇన్ జిఎస్టీ పోగా దాంట్లో కట్ చేస్తుంది గవర్నమెంట్. జిఎస్టీ పోగా 3,45,00,000 అయితే వచ్చింది అనమాట డే 13th. ఓకేనా. సో డే 14th ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ఒక ఫిగర్ అనేది చెప్పాను అనమాట. సో ఇది ఒక లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా కన్ఫర్మ్డ్. నేను ఇండియన్ గ్రాస్ చెప్పా, ఇండియన్ నెట్ చెప్పాను అనమాట. టోటల్ గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి డే 14th లైవ్ డేటా చెప్పడం అనేది జరిగింది అనమాట. సో 223 కోట్లు 55 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ నెట్ కలెక్షన్ లో జిఎస్టీ పోతే. ఓకే. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ బజ్ అనేది ఎక్కువ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉందన్నమాట. ఓకేనా. సో ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డే 2, డే 3, డే 4 మొత్తంగా చూసుకున్నట్లయితే మన ఏపీ టు తెలంగాణలోనే ఎక్కువ సంపాదించిందండి, తెలిసిపోతుంది రిపోర్ట్ చూడగానే. ఓకేనా. 18,40,00,000 ఆల్రెడీ ఇండియన్ నెట్ కలెక్షన్లో చెప్పాను అనమాట. సో తమిళనాడులో చూసుకున్నట్లయితే 30 లక్షలు, 150 సారీ అండి 1.50 lakhs అనమాట, 1,50,00,000 అనమాట. సో 70 lakhs అనమాట, 1 crore అనమాట, 1 crore అనమాట. డే బై డే అని చెప్పి ఈ విధంగా చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇదండి అప్డేట్ అనేది మీకు ఓవరాల్గా అర్థమైంది అనుకుంటా. ఓకేనా. సో షేర్లు పరంగా ఇంతకు ముందు చెప్పిన పాయింట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళు డిస్ట్రిబ్యూటర్లు కానీ మళ్ళీ వచ్చి థియేటర్ ఓనర్లు కానీ వీళ్ళు ఒక అమౌంట్ అనేది మాట్లాడుకుంటారు కదా. సో మూవీ రిలీజ్ అవ్వకముందే మాకు టికెట్ల రేట్లు పెంపు. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ అండి, నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ విధంగా టికెట్ రేట్లు పెంపు పలానా డేస్కి ఇంత పెంచుకోవచ్చు, పలానా డేస్కి ఇంత పెంచుకోవచ్చు అని చెప్పి నేను గవర్నమెంట్ అడుగుతాను అనమాట. సో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ అనేది ఇస్తారనమాట. సో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఎలా లాభం పొందుతారంటే దీంట్లో కూడా కొంచెం లాభం అనేది పొందుతారనమాట. వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను అనమాట. అంటే ఇది జరిగిందా లేదా అని చెప్పి మనకైతే తెలీదు, చెప్తున్నారనమాట. సో డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి సినిమా ఆడిచ్చిన తర్వాత 150 రూపాయలు టికెట్ ప్రైజు. ఓకే. సో కొన్ని రోజుల తర్వాత 50 రూపీస్ అనేది పెంచుతా. ఓకేనా. 50 రూపీస్ అనేది పెంచుతా కొత్త సీన్స్ యాడ్ చేసిన తర్వాత. బాగా అర్థం చేసుకోండి, కొత్త సీన్స్ అనేటివి యాడ్ అయ్యాయి అనమాట. ఓకేనా. సో దానికి సంబంధించిన రివ్యూ కూడా వస్తుంది నెక్స్ట్. సో అదనమాట, కొత్త సీన్స్ యాడ్ అయిన తర్వాత ఒక 50 రూపీస్ టికెట్ ప్రైస్ అనేది పెంచుతాను అనమాట. ఒకవేళ వచ్చిన తర్వాత 150 టికెట్ ప్రైస్ అనేది నార్మల్ అనమాట, అది నాకు చెందుతుంది నార్మల్గా. దాంట్లో కొద్ది గొప్ప ఇస్తుంటాను అనమాట. ఒక 50 రూపీస్ యాడ్ చేసిన తర్వాత 200 రూపీస్ మామూలుగా టికెట్ ప్రైస్ వచ్చి దాంట్లో జిఎస్టీ పోతుంది అనమాట గవర్నమెంట్కి. ఓకే. సో దాంతో కూడా మాట్లాడుకుంటాను అనమాట గవర్నమెంట్తో. సో ఏదైతే ఒక 30 రూపీస్ ఉంటుందో, ఎన్ని 30 రూపీస్ వస్తాయో అదంతా కూడబెట్టిన తర్వాత 1,00,000 వచ్చింది అనుకోండి, లేదా ఒక 10 కోట్లు, శాంపుల్గా ఒక మాట చెప్తాను, 1,00,000 వచ్చింది అనుకోండి, 7.5% అనేది డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి నేను ఇస్తానని చెప్పి మాట్లాడుకుంటాను అనమాట. అంటే ప్రొడ్యూసర్ మాట్లాడాడో లేదో మనకైతే తెలీదు. సో మాట్లాడతాను అనమాట. మాట్లాడిన తర్వాత లాస్ట్కి నాకు అది తెలీదు, నేను అసలు చెప్పలేదు కదా అని చెప్పిన వెంటనే నైజాం ఏరియా వాళ్ళు ఎవరిని కన్సల్ట్ అవుతారు, ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి చెప్తారనమాట ఇది పొజిషన్ అని. ఈ యొక్క ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఒక అధికారికంగా ప్రకటించే వాళ్ళైతే కాదు, ప్రొడ్యూసర్ని నన్ను అడుగుతారనమాట. ఇంతకు ముందు ఈ విధంగా చెప్పావు కదా, సో ఇదే ఒకసారి చూడండి, మీరేంటి మళ్ళీ ప్లేట్ మార్చేశారు అని చెప్పిన వెంటనే ఏమో నాకైతే తెలీదు, సో ఇదేంతా నేను ఎప్పుడు వినలేదు, పట్టలేదు, చేయలేదు అని చెప్పి ఈ విధంగా మాట్లాడతాను అనమాట. సో వాళ్ళు లాస్ అవుతారు అక్కడ. ఎవరు? డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు అనమాట. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది. నేను ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయట్లేదండి, ఈ విధంగా జరిగిందని చెప్తున్నాను అనమాట. అంతే, ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఎవరి గురించి మాట్లాడలేదు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త సీన్స్ అనేటివి యాడ్ చేశారనమాట. సో ఆ యొక్క కొత్త సీన్స్ అనేటివి కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి మూవీ చూసిన తర్వాతే వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అనమాట. ఎవరు మిస్ చేయదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. అప్డేట్ మీకు నచ్చిందా? సో అది ఇక చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రాస్, ఓవర్సీస్ గ్రాస్ మొత్తంగా మీకు జిఎస్టీతో సహా చెప్పడం అనేది జరిగింది.